హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. దానికోసం వచ్చేసి నేను ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. ఆ 2 ఎగ్స్ని నేను జస్ట్ బీట్ చేసుకుంటాను స్పూన్తో కానీ ఒక ఫోర్క్తో కానీ. ఎల్లో అండ్ వైట్ కలిసేటట్టు చక్కగా కలిపేసుకుంటాను నేను. ఈ స్టేజ్లో నేను ఏమీ ఉప్పు వేయట్లేదండి, అలాగే కారం కానీ ఏం వేయట్లేదు. ఓన్లీ ఎగ్స్ తీసుకున్నాను. అవి బాగా కలిసే వరకు కలిపేసుకుందాము. వన్స్ అవి కలిసిన తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ప్యాన్ పెట్టుకున్న తర్వాత నేను ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను, అంటే కోల్డ్ ప్రెస్డ్. ఆయిల్ అనేది బాగా వేడయ్యే వరకు వెయిట్ చేద్దామండి. వేడవకుండా మనం ఆమ్లెట్ ఎగ్ మిక్చర్ వేసేస్తే అది చాలా హార్డ్గా ఉంటుంది అనమాట, ప్లఫీగా రాదు. సో వేడైన తర్వాత ఆయిల్ని పెనమంతా స్ప్రెడ్ చేసేసుకుందాము. స్ప్రెడ్ అయిన తర్వాత మనం మిక్చర్ని వేసేసుకుందాము. ఆయిల్ ప్లస్లో మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చండి, లేదా ఏదైనా సరే నువ్వుల నూనె తీసుకోవచ్చు, కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు. కోల్డ్ ప్రెస్ తీసుకొని వాడుకోండి. నేను ఆమ్లెట్ వేసిన తర్వాత ఫుల్గా అదేమీ మనకి అది మొత్తం ఫ్రై అయ్యే వరకు ఏమి ఉంచట్లేదండి. హాఫ్ ఎప్పుడైతే ఉడికిందో తర్వాత నేను ఒక ఫోర్క్తో దాన్ని ఫ్లిప్ చేసేసుకుని, ఫ్లిప్ అంటే అటు ఇటు తిరగబెట్టుకోవాలన్నమాట. వేగిన వైపు ఉల్టా చేసుకొని ఫోర్క్తో ముక్కలు చేసుకుంటాను నేను. మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం ఫ్రైడ్ రైస్లో మనం తినడానికి పీసెస్ కనిపించేలాగా ముక్కలు కింద కట్ చేసుకుందాము. ఇవి కట్ చేసేసుకొని ఇదే ప్యాన్లో మనం సైడ్కి పెట్టేసుకుందామండి. నేను ఎక్స్ట్రా ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు ఇక్కడ. తవాకు ఇంకా ఉంటుంది కదా మన ఎగ్ ఉడికిన తర్వాత ఆయిల్లోనే ఒక చిన్న ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నాను, అది వేసుకున్నాను. అలాగే మిర్చి కూడా ఒకటి తీసుకున్నాను, పొడవుగా కట్ చేసుకొని అది కూడా వేసుకోండి. మిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కారం ఎక్కువ ఉందనుకోండి మనం తినలేం కదా, అప్పుడు మొత్తం ఏరుకునన్నా తినాలి, లేకపోతే కష్టం అవుతుంది. సో పొడుగుగా కట్ చేసుకుంటే మీకు కారం ఉంది నేను తినలేను అనుకుంటే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఇవి బాగా వేగాలండి. వేగడం అంటే రెడ్ కలర్ ఏం కాదు, మనకి ట్రాన్స్పరెంట్ కలర్గా వచ్చిన తర్వాత వేగిన తర్వాత రైస్ వేసేసుకుందాము. నేను ఓన్లీ 2 గుప్పెళ్ళ రైస్ మాత్రమే తీసుకున్నాను, సో ఎక్కువ రైస్ ఏం లేదు. అలానే దానికి సరిపడా మనం పసుపు, ఉప్పు అండ్ మిరియాల పొడి వేసుకోండి. నేను కారం యూజ్ చేయట్లేదు, మిరియాల పొడి వేసుకున్నాను. మీకు మిరియాల పొడి నేను తినలేను అనుకుంటే కారం వేసుకోండి. బట్ ఎప్పుడైనా మిరియాల పొడి వేసుకుంటాం వల్ల చాలా మంచిదండి, మన బాడీలో ఉన్న చాలా రకాల జబ్బులకి అది చాలా మెడిసిన్గా యూజ్ అవుతుంది. సో బట్ ఎప్పుడైతే మనం మిరియాలు వాడుతున్నామో పసుపు కూడా వేసుకోవాలి. సో అన్నీ మిక్స్ చేసేసుకున్నామండి. ఈ స్టేజ్లో నేను కొంచెం పుదీనా వేసుకున్నాను మంచి ఫ్లేవరింగ్ కోసం. దగ్గర కరివేపాకు లేదు, లేకపోతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సో దీంట్లో అల్లం లేదు, లైక్ ఇంకా ఏం లేదు, బాగోదు అని ఏమనుకోకండి, చాలా చాలా బాగుంటుంది. నీచు వాసన కానీ ఏది ఉండదు, అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ లిస్ట్లో పోస్ట్ చేయండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి. అది కూడా హెల్దీ వేలో ట్రై చేయడానికి. అంతే అండి, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి.